కొద్ది తెల్లదొరతనం అంటూ ప్రజా కవి గరిమెల్ల నిలదీస్తే మా కొద్ది జగన్ దొరతనం అంటూ ప్రజా నేత జనసేనాని గర్ణించారు. గర్జించడం సేహో నైజం, వేటాడడం సేహో లక్షణం. అందుకే తెలుగు ప్రజల్ని పట్టి పీడిస్తున్న వైకాపా దుష్ట శక్తులను వేటాడేందుకు ఈ జనసేనాని కదిలింది. ఒక బిందువుగా, ఒక చుక్కగా చేరి సంద్రంగా మారింది. పోరాట బావుట ఎగరవేసింది. చేగువర పోరాటాన్ని, నేతాజీ మనోధైర్యాన్ని, అల్లూరి దేశభక్తిని, భగత్ సింగ్ త్యాగాన్ని ఉనికి పుచ్చుకున్న నాయకుడు, ఎక్కడ నెగ్గాలో కాదు ఎక్కడ తగ్గాలో కూడా తెలిసిన నాయకుడు, ప్రజల కోసం, తన సిద్ధాంతం కోసం ఎంతటి త్యాగానికైనా, ఎంతటికి పోరాటానికైనా నేను సిద్ధమంటూ కదిలినటువంటి వ్యక్తి. కొమరం పులిలో పవనన్నొస్తుండదిగో భగత్ సింగులా. చిమ చిమ చీకట్లు చదివ చెగు వేదలో పవనన్నే వెలుగైతడు ఈ ఆంధ్ర నేలను. వీరాంజనేయుడే దీవెన తోటి కనక దుర్గమ్మకే దండం పెట్టి కథన రంగానికి వారాహిని ఎక్కి కదిలిండ జనసేన చెండను బట్టి. దంధరదం పట్టురిధం పట్టర పంతం పవనన్నే అల్లూరై చేస్తున్నాడు యుద్ధం. దంధరదం పట్టురిధం పట్టర పంతం జన సైనికని కట్టెవ్వడు చెయ్యర యుద్ధం. మహనీయుల తీరు, మారు మోగే పేరు, నీతి గల్లా చోరు పవనన్నది చూడు. పిక్కరేగిన వాడు, లెక్క తేల్చే తోడు, నిగ్గదీస్తున్నోడు పాలకులను నేడు. 10 మంది కడుపే నిండాలంటుండు, అవినీతి అంతం కావాలంటుండు. అందుకే చేస్తుండు ఆగని అలమని పోరాటం. దంధరదం పట్టురిధం, దంధరదం పట్టురిధం పట్టర పంతం పవనన్నే అల్లూరై చేస్తున్నాడు యుద్ధం. దంధరదం పట్టురిధం పట్టర పంతం జన సైనికని కట్టెవ్వడు చెయ్యర యుద్ధం. చెట్టు నీడే చాలు తనకు మేడంటాడు, సద్ది కూడే చాలు పరమాన్నమంటాడు. ఏ స్వార్థం లేదు, అన్యాయం రాదు, సామాన్యుల తోడై ఉండే నాయకుడు. దర్శకుల కష్టం తీరాలంటుండు, రైతన్నకు న్యాయం జరగాలంటుండు. అందుకే చేస్తుండు ఆగని అలమని పోరాటం. దంధరదం పట్టురిధం, దంధరదం పట్టురిధం పట్టర పంతం పవనన్నే అల్లూరై చేస్తున్నాడు యుద్ధం. దంధరదం పట్టురిధం పట్టర పంతం జన సైనికని కట్టెవ్వడు చెయ్యర యుద్ధం. సైరా సైన్యం నువ్వు చెయ్యర యుద్ధం, పవనన్నే పూరించర సమరానికి శంఖం. ప్రతి